అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. ఒక దేశభక్తుడు నాయకుడైతే ఎలా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గ్రామ పంచాయతీలకి 10,000, 25,000 చొప్పున నిధులు కేటాయించడం అనేది నిజంగా హర్షదాయకం. వందల వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన ప్రభుత్వాలు చూసాం, కానీ ఇటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనందరి తరపున అభినందనలు తెలియజేయాలి. ఆగస్టు 15 అంటే కేవలం జెండా ఎగరవేయడం, స్వీట్లు పంచడం మాత్రమే కాదు, దానికి మించి అప్పటి ప్రజల త్యాగాలు కానీ, దేశం కోసం వారికి ఉన్న అంకిత భావం, వారి క్రమశిక్షణ రాబోయే తరాలకి, ఈ విద్యార్థులకి చెప్పే ఒక మంచి పండుగ రోజు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల్ని, ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని స్వాతంత్ర సమరయోధుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలని నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షదాయకం. స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క జీవితాన్ని, అలాగే ఆనాటి పరిస్థితుల్ని, ఆనాటి పోరాటాలని, వారు దేశం కోసం చేసిన త్యాగాల్ని ఈనాటి తరానికి, ఈనాటి విద్యార్థులకి తెలియజేసే ఒక గొప్ప అవకాశం. అలాగే సైనికోద్యోగుల వారి యొక్క పరిచయం ద్వారా, వారి యొక్క సందేశం ద్వారా దేశ రక్షణ కోసం, శారీరక దారుఢ్యం కోసం ఎంత విలువైన వారి జీవితాలని దేశ రక్షణ కోసం ఎలా కేటాయించారు, ఎన్ని త్యాగాలు చేశారు, మనిషికి శారీరక దారుఢ్యం కూడా ఎంత అవసరం అనేది వారిని చూసి స్ఫూర్తి పొందుతారు విద్యార్థులు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని వారిని పరిచయం చేయడం ద్వారా వారు మన కోసం ఎంత పని చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారు, ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత ఎలా ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, ప్రకృతిని ఎలా గౌరవించాలి, పారిశుద్ధ్య కార్మికులు మన కోసం చేస్తున్న త్యాగాలు ఏంటి, వారు చేస్తున్న గొప్ప ఏంటి అన్నది ప్రతి విద్యార్థికి తెలియాలి. ప్రతి విద్యార్థికి బాధ్యతను పెంచేది ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ఇటువంటి గొప్ప వ్యక్తుల సందేశాల ద్వారా బాధ్యతను పెంచే అవకాశాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా కల్పించడం అనేది నిజంగా చాలా మంచి నిర్ణయం అండి. అందరి తరఫున, ప్రజలందరి తరపున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, తదితర ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.